నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. నరసాపురం స్వర్ణాంధ్ర కళాశాలలో ప్రజాస్వామ్య హత్య దినం 1975 జూన్ 25 అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో సదస్సు. నాటి చీకటి రోజులు గుర్తు చేస్తూ నాడు జరిగిన ప్రజాస్వామ్య విధ్వంసాన్ని ఖండించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జూన్ 28 నుండి 3 రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం. పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద ఘనంగా రొట్టెల పండుగ. టూరిజం హబ్గా దర్గాని తీర్చిదిద్దుదామన్న మంత్రి నారాయణ. పుష్ప సినిమా స్మగ్లింగ్ ను మించి జగన్ లిక్కర్ స్కామ్ నడిచిందన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ స్కామ్ లో జగన్ అరెస్ట్ ఖాయమని జోస్యం. ఇందిరాగాంధీ స్వార్థం కోసం విధించిన ఎమర్జెన్సీ కాలం దేశ చరిత్రలో చీకటి రోజులని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో ప్రజాస్వామ్య హత్య దినం 1975 జూన్ 25 అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1975 నాటి చీకటి రోజులను గుర్తు చేస్తూ నాడు జరిగిన ప్రజాస్వామ్య విధ్వంసాన్ని ఖండించారు. ప్రధాని ఇందిరాగాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని కాపాడుకోవడం కోసం దేశంపై బలవంతంగా ఎమర్జెన్సీ రుద్దారని శ్రీనివాస్ వర్మ విమర్శించారు. దేశం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, వెంకయ్యనాయుడు, లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ వంటి నాయకులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన వేలాది మంది కార్యకర్తలను జైళ్లలో బంధించి చిత్రహింసలకు గురి చేశారన్నారు. ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 24 ఏళ్ల వయసులోనే జైలులో పెట్టారని గుర్తు చేశారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను అత్యున్నతంగా గౌరవిస్తుందని, గతంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా అవహేళన చేశారో నేటి యువతకు తెలియజేయడానికే హత్య దివస్గా ప్రకటించిందని వెల్లడించారు. ప్రజాస్వామ్య హత్య దినంగా కార్యక్రమం నిర్వహించబడతాం. సంవిధాన్ హత్య దివస్ అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం పూర్తి అయిన రోజు అనేటువంటి విషయం. ఆ సందర్భంగా మనందరూ తెలుసు. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు బీవీఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే 1975 జూన్ 25 ఉన్నదో భారతదేశం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గోళీ చేసి హత్యగా విడిచిపెట్టినటువంటి రోజు. ఎందుకు మనం ఈ విధంగా ఈ రోజు ఈ రకమైనటువంటి సదస్సులు నిర్వహించుకుంటాము అంటే 1975 జూన్ 25 నాటికి ఇందులో చాలా మంది పుట్టుండదు, చాలా మందికి తెలుసు ఉండకపోవచ్చు. కానీ ఆనాటి పరిస్థితుల్లో ఒకసారి మనం తెలుసుకోవడం ద్వారా దేశంలో ఆనాడు ప్రత్యేకంగా జరిగినటువంటి అఘాయిత్యాల గురించి మనందరూ కూడా తెలుసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో దేశాన్ని తిరిగి అటువంటి ప్రమాదం లేకుండా రాకుండా మనం ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి విషయం మీద మనందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇదే పెద్ద శుభప్రదమైనటువంటి దినం కాదు మనం నిర్వహించుకోవడం. అది ఆలోచన ఏంటంటే ఎమర్జెన్సీ 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 అనేటువంటి పదమే మనలో చాలా మందికి తెలుసు. కానీ ఆ కాలంలో జరిగినటువంటి అఘాయిత్యాల గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. దీనికి ఇందిరాగాంధీ గారి నియంత్రణ పరిపాలనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రోజులు. ప్రతి ఎత్తున దేశంలో ఇందిరాగాంధీ గారి పరిపాలన మీద వ్యతిరేకత కలిగి ఉన్నటువంటి రోజులు. అవినీతి ఆకాశానికి అంటినటువంటి పరిస్థితి. ఏదైతే ఆవిడ ప్రధానంగా ఉన్నటువంటి రోజుల్లో 1972లో దేశానికి స్వాతంత్రం జరిగినటువంటి స్వాతంత్రం 1952లో ఈ దేశంలో స్వాతంత్రం అంటే మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు 1952లో జరిగింది. తర్వాత 57, 62, 67, 72. 72లో జరిగినటువంటి ఎన్నికల్లో దీనికి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలహాబాద్ అనేటువంటి ఒక లోక్సభ నియోజకవర్గం నుంచి మీకు తెలిసిన అందరికీ ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక కావడం జరిగింది. తద్వారా ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించింది. అదే అక్కడి నుంచి పార్టీని వెళ్ళి అది మన పార్టీ ఇస్తారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, ఏ రకంగా మనం ఫేస్ చేసాం, ఎన్ని ఇబ్బందులు గురయ్యాం ఈ సంవత్సరాల ఈ ప్రయాణంలో అనేటువంటి విషయం. ఆర్ఎస్ఎస్ నిషేధించబడింది ఈ దేశంలో ఎమర్జెన్సీతో పాటు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో వారు అర్ధరాత్రి తిరిగి ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతులు చేస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిరోధించాలనేటువంటి భాగంగా ఆర్ఎస్ఎస్ కూడా నిషేధించింది శ్రీమతి గాంధీ. అనేక మంది, వేల మంది సైనిక సేవకులు జైల్లో పంపబడ్డారు.
ఈ దేశంలో ఆ కాలంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ సంఖ్యలో దాదాపు 50% ఆర్ఎస్ఎస్ గానీ దాని అనుబంధ విభాగాలకి మన పూర్వ పార్టీ ఏదైతుందో భారతీయ జనసంఘ్ పార్టీ గారికి చెందినటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితుల్లో కూడా మన నాయకులు త్యాగానికి సిద్ధపడి కష్టపడి పనిచేసి రాత్రి పౌరులు పైన చైతన్యం చేసి అజ్ఞాతంలోకి వెళ్ళి పనిచేసినటువంటి సందర్భాన్ని మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆనాడు పనిచేసినటువంటి కార్యకర్తల్లో లేకపోతే ఆనాడు పనిచేసినటువంటి స్వయం సేవకుల్లో భారత పూర్తి గారు మనం చాలా చాలా తక్కువ పనిచేస్తున్నటువంటి విషయాన్ని వైజాగ్లో పివి చలపతిరావు గారు అరెస్ట్ అయ్యారు. చాలా మంది నర్సపురంలో దేవరంలో అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ రోజు ఏదైతే మేసా చట్టం ఒక చట్టాన్ని అమలు చేసి ఆ మేసా చట్టం కింద దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రముఖ జర్నలిస్టుని మేధావుల్ని ప్రొఫెసర్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి విచారణ లేకుండా తప్పు లేకుండా. అయితే అదే సందర్భంలో ప్రజాస్వామ్యానికి కాపాడుకోవడానికి మన పెద్దలు నాయకులు చేసినటువంటి ప్రయత్నాన్ని మనందరూ కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాలి. ఏదైతే లోక్నాయక్ జయప్రకాష్ జేపీ అంటాం మనందరికీ తెలుసు, పెద్దలకు తెలుసు. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశంలో అనేక పక్షాలను ఏకతాటిపై తెచ్చి ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ్, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు. ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఏదైతే పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చి బీహార్ లో, గుజరాత్ లో నవ నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. బీహార్ లో, గుజరాత్ లో ప్రారంభమైనటువంటి ప్రజా ఉద్యమాలు ఏదైతున్నాయో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు ఎత్తి నుంచి కవించబడ్డారు ఆ ఉద్యమాల ద్వారా. ఇందిరాగాంధీ గారు ప్రధాన పదవి వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. ఏదైతే ఎమర్జెన్సీ కాలంలో ప్రతి అగాధ్యాలు బలవంతంగా మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించడం ద్వారా కొంతమంది మహిళల మీద పెద్ద ఎత్తున అత్యాచారాలు ఎవరైతే ఇందిరాగాంధీ గారి కుమారుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే రాజీవ్ గాంధీ గారి సోదరుడు ఎవరైతే ఉన్నాడో, సంజయ్ గాంధీ చేసినటువంటి అకృత్యాలు భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నల్లటి చీకటి అధ్యాయంగా మనందరూ కూడా భావించాలి, తెలుసుకోవాలి. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి నెలల వయసు నుండి 5 సంవత్సరాల వయసు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జూన్ 28 నుండి 30 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో సుమారు 1.75 లక్షల మంది నెలల నుండి 5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 1151 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో 1063 స్థిర కేంద్రాలు, 52 మొబైల్ బూతులు, 36 ట్రాన్సిట్ బూతులు ఉండగా కార్యక్రమ నిర్వహణకు 4518 మంది వైద్య సిబ్బంది సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వలస కూలీల పిల్లలను గుర్తించి వారికి కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయ్ మాట్లాడుతూ ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు జూన్ 29, 30 తేదీల్లో ఆశా, ఏఎన్ఎం వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రవిబాబు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుధాలక్ష్మి, వైద్య అధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ట్రైనింగ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమం రేపు మొదలుకొని 28, 29, 30వ తేదీల్లో పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్లని ఇన్వాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. దాదాపు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంచనా ప్రకారం 3 రోజుల కార్యక్రమంలో దాదాపు 1,75,000 మందికి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాదాపు 0 to 5 years ప్రతి ఒక్క పిల్లవాడిని టచ్ చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనం పల్స్ పోలియో ఎప్పుడు భారతదేశంలో ఎరాడికేట్ చేసుకున్నా ఇక్కడ పల్స్ పోలియో లేకపోయినా కానీ పక్కనున్న దేశాల వల్ల మనకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది నిరంతరం పరిశీలించుకుంటూ భారత ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఇలాంటి డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ప్రతి బిడ్డకి కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మన జిల్లాకు సంబంధించి రేపటి చూసుకుంటే దాదాపు 1151 బూత్ పాయింట్స్ లో మనం పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా 52 మొబైల్ యూనిట్స్, అదేవిధంగా 35 ట్రాన్సిట్ పాయింట్స్, ఎక్కడైతే బస్ స్టాండ్స్ లో కానీ రైల్వే స్టేషన్స్ లో కానీ ఎక్కడైనా ఇలా ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటే వాళ్ళందరికీ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి ర్యాలీస్, అవగాహన కార్యక్రమాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలకు సమాచారం చేరవేయాలి. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి. మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్స్, మనకు సంబంధించి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకుని ఇప్పటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపు మొత్తం కూడా మన బూత్ పాయింట్స్ లో, ట్రాన్సిట్ పాయింట్స్ లో పోలియో చుక్కలు వేస్తారు. 29, 30వ తేదీన ఇంటింటికి వెళ్లి ప్రతి ఆశా ఏఎన్ఎం కూడా ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేసుకోవడం జరుగుతుంది. దాదాపు ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి 0 to 5 years 5 సంవత్సరాలలోపు ఎవరైనా పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటారని చెప్పేసి పల్స్ పోలియో నుంచి మన భారతదేశాన్ని ఎంత వీలైతే అంత దూరంగా ఉంచుతారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా ఈ సందర్భంగా. నెల్లూరు జిల్లాలోని బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రొట్టెల పండుగ ఏర్పాట్లను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి మంత్రి నారాయణ పరిశీలించారు. స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి రొట్టెను పట్టుకున్నారు. ఆపై దర్గాలో మంత్రి అనేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం దర్గా అభివృద్ధిని ప్రక్కన పెట్టిందని విమర్శించారు. టూరిజం హబ్గా నెల్లూరు బారా షాహిద్ దర్గాను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఎంతో నమ్మకంతో దేశ విదేశాల నుండి భక్తులు వస్తున్నారని, స్వర్ణాల చెరువులో నీటి శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రొట్టెల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఇది రాష్ట్ర పండుగ. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది 412 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారా షాహిద్ దర్గా. ఈ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎంతో నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలను పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్ని అంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, ఇదంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాము. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఘాటు కట్టాం. ఆ తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు వేసాం. సో 2019కి వచ్చేటప్పటికి 2014లో 4 లక్షలు వచ్చింది. 2019కి వచ్చే లోపల 14 లక్షల మంది వచ్చారు భక్తులు. దానికి కారణం ఏంటంటే 2015లోనే పెరిగారు. అప్పుడు వచ్చిన అడిగితే ఒకటే చెప్పారు, సార్ మా పిల్లలు వస్తే మొదటిసారి వస్తే రెండోసారి రావట్లేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఉన్న నాన్ హైజీనిక్ పరిస్థితులు ఇప్పుడు మెరుగుపరిచారు. అందులో మా పిల్లలందరూ ఇప్పుడు వస్తున్నారు సార్ అని చెప్పడం జరిగింది. అలా 2014-19లో ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేసాం. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒకటి ఏఎస్పేట 2 ఉన్నాయి. గవర్నర్ సీఎం గారు టూరిజం సర్క్యూట్, ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, టూరిజం సర్క్యూట్ చేయాలని 2014లోనే చెప్పటం. దాని మీద ఈ మూడింటిని కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ చేయాలని 14-19లోనే చెప్పాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.